కమలారాణి, రాననుకున్నావా రాలేదనుకున్నావా? వస్తానని నిన్ను వదలని ఆ రోజు చెప్పనిక. నీకోసం నిన్ను పొందటానికి. నోరు మూసుకొని మర్యాద ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. ఏం కూసావే? మర్యాద నీక? మంగళ వాద్యాలతో మేళ తాళాలతో రాజా భజంతిగిరితో కారేసి దాసి కరణేసి మంత్రి పోజేసి మాతా సైనేసి రమ్మని 3 ముళ్ళ బంధంతో 7 అడుగుల అనుబంధంతో పెద్దల సాక్షిగా దేవుడి సన్నిధిలో నీ మెడలో 3 ముళ్ళు వేసిన భర్తను వదిలి వంకు మొగుడు పొందు కోసం సుఖం కోసం పరిగెట్టుకుంటూ వచ్చిన నీకు మర్యాద ఇవ్వటం ఆడజాతికి అవమానమే. ఎంత సచ్చిన ఉలుపు చావలేదే, నీ అహంకారం తగ్గలేదే. అవునే, నువ్వు ఈ రోజు ఈ స్థితికి దిగజారడానికి కారణం ఎవరో నీకు తెలుసంటే రాజా రమణి రాజా. జమీందారి నాగభూషణం గారి దగ్గరికి వెళ్ళి ఉన్నది లేనిది కట్టు కథలు చెప్పాను. ఏమన్నా తెలుసా? నీ క్యారెక్టర్ మంచిది కాదని, అసలు మగాడు పక్కలో లేకపోతే నీకు నిద్ర పట్టదని. అంతిందుకే నాతో తిరిగి 2-3 సార్లు ఆ వరసను చేయించుకున్నావని ఇలా కళ్ళబొల్లు కథలు చెప్పి ఆ ప్రకాశగాన్ని నిన్ను ఒకరి నుంచి ఒకరిని గడదీశాను, దూరం చేశాను. ఎందుకో నువ్వు నాకు దక్కుతావని. నా దురదృష్టమంటూ నువ్వు ఆ చంద్రకాంత గడికి భార్యవయ్యావు. అలా అయ్యావా? పచ్చిగా ఉన్న నీ కబురాలు చూసి ఓర్చుకోలేక ఆ ప్రకాశ్ గడిలో పగన రేపాను. నీ మీదకి నీ భర్త మీదకి ఉసిగలిపాను. ఫలితం భర్తకు దూరమయ్యా, ప్రేమించిన ప్రేమికుడికి దూరమయ్యా. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా కమలా? ఆ రోజు చంద్రకాంత గడి చోట నన్ను కొట్టించినది పగ పగ ప్రతీకారం. నువ్వు ఎన్ని చెప్పినా నా చెంపులకి వినబడవు, నా ఉదయానికి అద్దెకు. చూడు కమలా, అయినా నీ జీవితం అంతా సంకనాగిపోయినా నీ రోషం మాత్రం తగ్గలేదే. నీ కోసం ఎంతో 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 చేశాను. నీ అన్నయ్యని రెచ్చగొట్టాను, ఆ ప్రకాశగాన్ని రెచ్చగొట్టి నీ మీదకి నీ మొగుడి మీదకి తీసుకెళ్ళిపోయి. ఇదంతా ఎందుకు చేశాను? నీకోసం, నీకోసం, నిన్ను పొందటం కోసం. కమల, ఇప్పటికైనా మించిపోలేదు. ఒక్కసారి 5 నిమిషాలు 5 minutes నా కోరిక తీర్చు. నా ప్రాణం తీస్తావా? చూడు, నీ శవంతోటైనా నా కోరిక తీర్చుకుంటాను, కానీ ఈ రోజు మాత్రం వదలని. ఈ రోజు కోసం ఆ ప్రకాశ్ గారి బాబు జమీందారు గారి బాబు 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 ఎందుకే నా బ్రతుకు నీకోసమే కదా, నీకోసమే కదా. నా పక్కలోకి రా. అంతా చేసింది నేనే, నేను ఒప్పుకుంటాను. అప్పుడు నీకు ఓకేనా? నన్ను అర్థం చేసుకోవా? ఇంకా ఎన్ని అనర్థాలు. నువ్వు ఎక్కడికి వెళ్ళా నిన్ను మాత్రం వదలను. వెంటాడి ఈ రోజు మాత్రం నిన్ను బలవంతంగా రేపు